హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా ఒక అర కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా వంకాయలను కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ తీసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఈ వంకాయలని అన్నిటిని దాంట్లో 10 నిమిషాల పాటు నానబెట్టాలి. వంకాయలను సాల్ట్ వాటర్లో ఉంచడం వల్ల అవి నల్లగా అవ్వవు. తర్వాత మనము గ్రేవీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. అలాగే 2 ఇంచుల కొబ్బరి, 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకొని వాటన్నిటిని సిమ్లోనే బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత వాటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 8 నుంచి 10 ఎండుమిర్చి తీసుకొని తొడాలు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఇవి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం పల్లీలు కొబ్బరి అవి వేసాం కదా, వాటితో పాటే వీటిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్లోకి మనం ఒక ఆనియన్ యాడ్ చేయాలి. కొంచెం చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వంకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి వంకాయల్ని అటు ఇటుగా టర్న్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మనం వంకాయలు ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ముందుగా పేస్ట్ పట్టుకొని ఉంటామో మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేయాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ముందుగా వంకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి కూర మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కసూరి మేతి తీసుకొని యాడ్ చేయాలి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, వేడివేడిగా వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వంకాయ కర్రీని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.